అందరూ అనుకున్నట్టే అయ్యింది. మంత్రి అచ్చెన్నాయుడు గారు అంతిమ రాగం ఆలపించేశారు. ఆడబిడ్డనిది అమలు చేయడానికి డబ్బు లేవని చేతులు ఎత్తేశారు. ఓ పలకరిద్దాం రండి. నమస్తే గురుగారు. సూపర్ 6 పథకాలు ఒకటి సగం సగం చేశారు కదా, మిగతా ఎప్పుడు ఇస్తారు సార్? అదే ఎప్పుడు అమలు చేస్తారా అని. ఇప్పటికీ సంవత్సరం పైన అయిపోయింది కదా, ఇంకెప్పుడు చేస్తారండి? చేతుల్లో డబ్బులు లేవు. అదేంటి సార్ సావు కబురు చల్లగా చెప్పినట్టు అలా చెప్తారు? మన రాష్ట్రానికి వచ్చిన ఆదాయం కేవలం ఉద్యోగస్తులకి జీతాలు పింఛన్లు ఇవ్వడానికే చాలడం లేదనే విషయం మీరు అందరూ గమనంలోకి తీసుకోవాలి. అంటే సూపర్ 6 పథకాలు ఎత్తేసినట్లేనా? ఈ సంవత్సరంలో ఏవైతే సూపర్ 6 ఇచ్చామో అన్ని చేశాం. ఏంటిది అన్ని చేస్తారా? ఒక్కటే మిగిలిపోతుంది. ఏంటి సార్? ఆడవాళ్ళకి నెలకి 1500. మరి ఎప్పుడు ఇస్తారు సార్ ఆ నెలకు 1500? అది చెయ్యాలంటే ఆంధ్రాని అమ్మాలి. ఇంకా ఆలోచన చేస్తుంది. ఆంధ్రాని అమ్మేస్తారా? ఓర్ నాయనో ఇదేటండి ఇలాగనేసారు? అంత డబ్బు అవసరం ఉంది. ఏరు దాటాక తెప్ప తగలేయడం అంటే ఇదే మరి? ఎంత మోసమా? ఏమి చేయాలి, ఎలాగా పథకం అమలు చేయాలి ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. అంటే మీరు ఆలోచించకుండానే హామీలు ఇచ్చేసారా? పడుకున్నోడికి లేపగలం, పడుకున్నట్టుగా నటించినోడికి లేపగలం. నిజమేలేండి, హామీలు ఇచ్చే వాళ్ళు నమ్మగలం గాని హామీలు ఇచ్చి తూచ్ అనే వాళ్ళు నమ్మగలమా? చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చాడంటే తల తీసుకుంటాడు గాని. సర్లేండి, చంద్రబాబు గారు హామీల గురించి మీరే చెప్పాలి, మేము వినాలి.